హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఐశ్వర్య. వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ. పులి మేక కథ. ఒకానొక సమయంలో ఎడారిలో ఉన్న ఒక పెద్ద అడవిలో పులి ఒకటి నివసించేది. ఆ పులి అడవి రారాజు. దాని భయంకర గర్జనకు అక్కడి జంతువులన్నీ భయంతో వణికిపోయేవి. పులి వేటాడే సామర్థ్యం, దాని దాహం అన్నిటికంటే అధికం. అదే అడవిలో ఒక చిన్న మేక తన 3 పిల్లలతో సుఖంగా జీవిస్తుంది. మేక తల్లి అనుభవజ్ఞురాలు. తన పిల్లల భద్రత గురించి ఎల్లప్పుడూ ఆలోచించేది. ఒకరోజు మేక తల్లి గడ్డి తెచ్చేందుకు బయలుదేరింది. వెళ్లే ముందు తన పిల్లలతో మాటలు చెప్పింది. పిల్లల్లారా, నేను ఇంట్లో లేని సమయంలో ఎవరు తలుపు తీయమన్నా మీరు మాత్రం తెరవకండి. నా గొంతు గుర్తించుకోండి. నేను మాత్రమే వచ్చి మీకు తలుపు తీయమంటాను. ఆ రోజు మేక తల్లి బయటకు వెళ్ళిన తరువాత పులి ఆ గృహం పక్కన నడుస్తూ పిల్ల మేకలు ఆడుతుంటే చూడగలిగింది. తన మనసులో, ఇవన్నీ నాజూకైన పిల్లలు, ఇవి నా చేతిలో నుండి తప్పించుకోలేవు అని అనుకున్నది. వెంటనే పులి తలుపు దగ్గరకు వచ్చి మేక తల్లి గొంతుని అనుకరిస్తూ, పిల్లలు తలుపు తెరవండి, మీ తల్లినే నేను అరిచింది. పిల్ల మేకలు పులి గొంతును విని అనుమానం చెందాయి. తల్లి గొంతు కాదని గ్రహించి, మా తల్లి గొంతు ఇంత గట్టిగా ఉండదు, ఇది మా తల్లి కాదు అని తలుపు తెరవలేదు. పులి కోపంతో అక్కడి నుండి వెళ్ళి తన గొంతుని మృదువుగా మార్చుకునేందుకు ప్రయత్నించింది. 2 రోజుల తర్వాత మళ్ళీ పులి వచ్చింది. ఈసారి గొంతును సవరించి మేక తల్లి గొంతును పూర్తిగా అనుకరించింది. పిల్లలు, నేను మీ తల్లిని, తలుపు తెరవండి అని పులిని అరిచింది. ఈసారి పిల్ల మేకలు గొంతును గుర్తించలేకపోయాయి. కానీ జాగ్రత్త తలుపు పక్కన ఉన్న చిన్న కిటికీని గుండుగా చూసి పులిని కాళ్ళని గమనించాయి. ఆహా, ఇది మా తల్లి కాదు, మా తల్లికి ఇలాంటి పెద్ద పెద్ద నఖాలు ఉండవు అని పిల్లలు ఒకరితో ఒకరు అనుకున్నారు. వారు తలుపు తెరవలేదు. పులి అటువంటి తెలివితేటలను ఎదుర్కొనేక దురాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొద్ది సమయానికి మేక తల్లి గడ్డి తీసుకుని వచ్చి ఇంటికి చేరింది. పిల్లలకు ఇది నుండి కథ వినగానే తల్లి గర్వపడింది. ఎంత తెలివిగా ఉంటారో తెలుసా? తెలివితేటలు మీ జీవితాన్ని సురక్షితంగా కాపాడుతాయి. ధైర్యంగా వ్యవహరించి అనుస్పర్ధ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండడం మన రక్షణకు సహాయపడుతుంది. తల్లిదండ్రులు చెప్పిన విషయాలను పాటించడం ఎంత ముఖ్యమో గుర్తుంచుకోవాలి. మరిన్ని కథ